ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడిందని ప్రభుత్వం ప్రయారిటీ ఇచ్చిందా లేదని మాట్లాడాను. రెండోది అనిల్ గారు చెప్పినట్లుగా పవన్ కళ్యాణ్ గారు నేను హిందువులను ప్రకటించుకోవడమే తప్పు అనే విధంగా క్రైస్తవులు చూస్తుంటే, ఒక నిమిషం చెప్పను, ఒక క్రైస్తవులు అలా ఆలోచిస్తుంటే ఓవైసీ గారు ఆయన ముస్లిం అని చెప్పుకుంటాడా, సెక్యులర్ అని చెప్పుకుంటాడా, ముస్లిమ్స్ కోసం మాట్లాడతాడా, హిందువుల కోసం మాట్లాడతాడా? అప్పుడు ఎందుకు మీకు అభ్యంతరం రాలేదు? తర్వాత విజయమ్మ గారు బైబిల్ పట్టుకుని మత ప్రచారం చేస్తున్నప్పుడు మీకు ఎందుకు మీరు గర్వంగా ఫీల్ అయ్యారు? ఎందుకు మీరు ప్రౌడ్గా ఫీల్ అయ్యారు? ఆ రోజు నువ్వు ఒక రాజకీయ నాయకురాలువి, రాజకీయాలకి మతానికి సంబంధం ఏంటి, బైబిల్ పట్టుకుని ఎందుకు మత ప్రచారం చేస్తున్నావు అని చెప్పి విజయమ్మని అడగలేదు. షర్మిల గారు ఇప్పుడు ఒక జాతీయ పార్టీకి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షులుగా ఉన్నారు. ఆవిడ కొడుకు పెళ్లిలో పసుపు వాడినందుకు క్రిస్టియన్స్ పాస్టర్లు ఆవిడని తిడితే ఆవిడ సమాధానం చెప్పుకున్నారు. పసుపు వాడటం అనేది హిందూ ట్రెడిషన్ ఏమీ కాదు, దాన్ని సైంటిఫిక్గా కూడా వాడవచ్చు, నేనేమీ తప్పు చేయలేదు అని చెప్పి సమాధానం చెప్పుకొని కొడుకు పెళ్లికి అతిథులుగా వచ్చిన ఒక కుటుంబాన్ని మత మార్పిడి చేసామని చెప్పారు ఆవిడ, క్రైస్తవులను శాంతింపజేయడానికి. అంటే మీరు రిలీజియస్గా రాజకీయ నాయకులు మీ వాళ్ళు ఉంటే తప్పులేదు, పవన్ కళ్యాణ్ స్వతహాగా హిందూ అయి ఉండి నేను హిందూనని చెప్పుకొని మీకు అభద్రతా భావం వచ్చేసిందా? ఇప్పుడు ఒక మాట మాట్లాడితే ఒక్క వాయిస్ ఎందుకు ఇవ్వట్లేదు? యాజ్ ఏ డిప్యూటీ కోరుకుంటున్నారు మీరు? ఏదైనా కావచ్చు, అసలు స్పందించలేదు, రెస్పాండ్ అవ్వలేదు. ఏదో కోణంలో రెస్పాండ్ అవ్వాలి కదా, లేదంటే అనుమానాస్పద అందరూ కూల్గా ఉండండి, ఈ విషయాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాణ్ కూడా సీఎంఏ చెప్పిన తర్వాత ఇంకా డిప్యూటీ సీఎం చెప్పాల్సిన అవసరం ఉందా మీకు? గందరగోళం చేశాడు కదా, గందరగోళం చేయాల. పవన్ కళ్యాణ్ గారికి ఆ హక్కు ఉంది, నేను హిందువునని చెప్పుకునే హక్కు పవన్ కళ్యాణ్ గారికి ఉంది, తప్పలేదు. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఒక హిందూ, ఒక వ్యక్తి చనిపోతే కూడా తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఆయన వాయిస్ రైజ్ చేయాలి కదా, రెస్పాండ్ అవ్వాలంటున్నాను నేను. ఆయన ఏమన్నా నెగిటివ్ గా మీకేమైనా నెగిటివ్ గా మాట్లాడారా? మీకేమైనా నెగిటివ్ గా మాట్లాడారా? నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే రెస్పాండ్ అవ్వాలి కదా. Why did not he respond? మీ అనుమానాలు తప్పు. ఆయన నెగిటివ్ గా మాట్లాడలేదు కదా. మీకు నెగిటివ్ పాజిటివ్ పక్కన పెడితే సిస్టమ్ పనిచేస్తుంది కదా. ఆవు చచ్చిపోతే రెస్పాండ్ అయ్యాడు, లడ్డు గురించి ఏదో రెస్పాండ్ అయ్యాడు, ఒక మనిషి చచ్చిపోతే రెస్పాండ్ ఎందుకు అవ్వలేదు? యాజ్ ఎ డిప్యూటీ సీఎం ప్రభుత్వం రెస్పాండ్ అయ్యింది. ఆయన ప్రభుత్వంలో భాగం, ఆయన ఒక వర్గానికి మాత్రమే ఆయన ప్రభుత్వంలో భాగం. క్రైస్తవులు ఓట్లేస్తే తీసుకోవాలి. షర్మిలని అడిగారా? మీరు మీ క్రైస్తవులకే మీరు రిప్రజెంట్ అయ్యారు కదా, ఎవరు రెస్పాండ్ అయ్యారు కదా? కాదు, షర్మిల నేను క్రైస్తవురాలని అయ్యారు. జగన్ రెస్పాండ్ కాదు, చంద్రబాబు గారు కాదు. షర్మిల నేను క్రైస్తవురాలని చెప్పుకున్నప్పుడు వైసీపీ నుంచి ఒక ట్వీట్ వచ్చింది, కానీ మిగిలిన ఎవరు కూడా పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అవ్వలేదు, జగన్ రెస్పాండ్ అవ్వలేదు, షర్మిల కూడా దీనిపై మాట్లాడలేదు. షర్మిల గారు మాట్లాడారు ఏమని, రాజకీయ కుట్రగా దీన్ని మార్చదు ఏదైనా రెస్పాండ్ అయ్యారు కదా. నేను అంటుంది ఓకే, పవన్ కళ్యాణ్ నుంచి వీళ్ళు ముగ్గురు నుంచి రాలేదు. ఓకే, ఇది రాజకీయ కోణం కాబట్టి దీన్ని రాజకీయానికి వదిలేద్దాం. అవసరం లేదు పవన్ కళ్యాణ్, దేర్ ఇస్ నో నీడ్ ఫర్ హిమ్ టు రెస్పాండ్. ఎందుకంటే సీఎం అంత టైం ఇన్వెస్ట్ చేసి రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం లేదు. ప్రభుత్వంలో ఉన్నారు కానీ పార్టీ నుంచి ఉన్నారు, జనసేన అభద్రతా భావం మాట్లాడుతుంది. ఎవరు తప్పు చేసినా తప్పే, అది ఓవైసీ గానీ ఎవరైనా కానీ మతాన్ని గవర్నమెంట్ తో ముడిపెట్టితే అది విజయమ్మ గానీ పవన్ కళ్యాణ్ గానీ ఓవైసీ గానీ ఎవరైనా తప్పే. దీన్ని బట్టి అబద్ధ భావాలు లక్షలాది మంది రాజకీయ నాయకులు ఎలా రెస్పాండ్ అవ్వాల్సింది అనేది ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు క్రిస్మస్ కి గుడ్ ఫ్రైడేకి మీరు హిందూ రాజకీయ నాయకులను తీసుకెళ్లి యేసు గురించి స్పీచ్లు ఇప్పిస్తారు, బైబిల్ గురించి మాట్లాడిస్తారు. ఒక హిందూ నాయకులు అయ్యి ఉండి మీ యేసు గురించి మీరు చెప్పించుకుంటారు. అంటే బలవంతంగా డబ్బులు ఇస్తామా? బలవంతంగా అనట్లేదు, పవన్ కళ్యాణ్ ఏమైనా బలవంతంగా మాట్లాడా? మీరు పొలిటీషియన్స్ లో పాలిటిక్స్ లో రిలీజన్ తీసుకొచ్చింది మీరు. రాజకీయాలు వద్దు, ఈ డిబేట్ లో పాలిటిక్స్ లో రిలీజన్ తీసుకొచ్చింది మాత్రమే. ఈ డిబేట్ లో రాజకీయాలు వద్దు, అనుమానాలు, సాక్ష్యాలు, ఆధారాలు, ఈ వీటి మీద మాత్రమే మనం వెళ్దాం. ఓకే, బోడా గారు, ఇప్పుడు బోడాకి టైం ఇస్తున్నాను, దయచేసి మీరు నేను వింటాను, వినండి. బోడా గారు, మీరు ఎవరిని కూడా పర్సనల్ గా తిట్టొద్దు. నేను మీ వాయిస్ తీసుకుంటున్నాను, దయచేసి మీరు ఎవరిని కూడా తిట్టొద్దు. అండ్ ఆయన చెప్పిన ఆయన చెప్పిన దానికి నా సమాధానం ఇవ్వాలి, నేను మాట్లాడడానికి. కానీ సమాధానం మాత్రమే ఇవ్వండి, సమాధానం మాత్రమే, తిట్టొద్దు. అలాగే బోడా గారు, మీరు కూడా తిట్టొద్దు, మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి, మాట్లాడండి. ఓకే, మాట్లాడండి. మాట్లాడిన తర్వాత మాత్రమే ఆన్సర్ తీసుకోండి. ఓకే, నాకు అర్థం కాదు, ప్రైవేట్ వ్యక్తులు ఆధారాలు ఇచ్చేది వాళ్ళు ఎందుకున్నారు అక్కడ? వాళ్ళ జీతాలు మాకు ఇవ్వండి,
కదా. ఇన్వెస్టిగేషన్ చేస్తారా? ఎంత కావాలి మీకు జీతం? ఒక్క వస్తారా? నిమిషం ఉండండి బ్రదర్, ఒక్క నిమిషం. ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్లు గవర్నమెంట్ అప్రూవల్ లేకుండా కాల్ డేటా బయటకు రాదు. అన్ని రిసోర్సెస్ వాళ్ళ చేతిలో పెట్టుకొని ట్యాక్సులు వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి జీతాలు ఇచ్చి మీరు ఆధారాలు బయట పెట్టండి అంటే దిగిపోండి, మమ్మల్ని ఆడ కూర్చుని పెట్టండి. నేను అన్ని రిపోర్ట్లు వస్తాయి. దీనికి బోడగారు ఒక్క నిమిషం. ఓకే, నేను మాట్లాడుతున్నాను. కరుణాకర్ సుగన్ దగ్గర నుంచో సునీల్ గారి దగ్గర నుంచో నేను తీసుకుంటాను. పోలీసులు వాళ్ళకున్నటువంటి అన్ని రిసోర్సెస్ ఉపయోగించుకొని అన్ని ఫుటేజ్ని పరిశీలించి అన్ని సాక్ష్యాలను ఆ సమయంలో ఉన్న వెహికల్స్ వాళ్ళను అడిగిన తర్వాత ఒక కన్క్లూజన్కి వచ్చారు. మేము సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేశామని చెప్తున్నారు. బియాండ్ దట్ ఇంకేమన్నా మీకు ఆధారాలు ఉంటే ఇవ్వండి అంటారు. పోలీసులు దైవాంశ సంభూతులు కాదు. వాళ్ళు కూడా వాళ్ళకున్న రిసోర్సెస్ ఆధారంగానో వాళ్ళకు లభించిన సాక్ష్యాల ఆధారంగానో మాత్రమే విచారణ చేయగలుగుతారు సైంటిఫిక్గా. సో బియాండ్ దట్ ఇంకేమైనా కనుక ఒమిషన్స్ ఉన్నాయో ఉద్దేశపూర్వకంగానో లేకపోతే టెక్నికల్గానో కనుక ఉంటే మీరు తెచ్చి ఇవ్వండి అని అడుగుతారు. సో మీ జేబులో ఉన్న ఆధారాలు నా దగ్గర ఉన్నాయి, కానీ వీటిని జేబులోనే దాచేసి ఉంచుతాను, నేను తెచ్చివ్వను, మీరే చూడండి అని మీరు అంటే తప్పు. సో వాళ్ళు ఇప్పటికీ అడుగుతున్నారు, ఇప్పటికీ పోలీసులు అడుగుతున్నారు, మీ దగ్గర ఆధారాలు ఉంటే తెచ్చివ్వండి. సో మా ఇన్వెస్టిగేషన్ అయిపోయింది, డన్ అని అంటున్నారు. సో ఇప్పుడు మీ దగ్గర డౌట్స్ ఉంటే సాక్ష్యాలు ఉంటే డౌట్స్ ఉంటే సాక్ష్యాలు ఉంటే వాటిని తెచ్చివ్వండి. సో మీరు చేయకపోతే మేమెందుకని కాదు కదా. మీరు ఇప్పుడు ఫైట్ చేస్తున్నారు, నా జేబులో ఆధారం ఉంది నేను ఇవ్వను మీరే చూడండి అంటే మా పని డన్ అంటున్నారు వాళ్ళు. డన్ అంటే ఓపిక పట్టండి, మా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. సో ఎంత డేటా మనం అవైలబుల్, ఎందుకంటే అక్కడ మాకు తెలుసు అది ఈ అండర్ ఇన్ఫ్లుయెన్స్ అది సాధ్యం అంత ఈజీ కాదు. అంటే మీరు కొన్ని అమెరికాలో ఉండి రెచ్చగొట్టే వ్యాఖ్యలు మాత్రమే చేస్తారా లేకపోతే? ఎవ్వరు రెచ్చగొట్టలేదు. నేను క్లియర్ చెప్పిన లీడ్స్ ఆర్ టిప్స్ అంటారు. ఓకే, ఎక్కడి నుంచి ఏ ఇన్ఫర్మేషన్ వచ్చినా ఇన్వెస్టిగేషన్ లో భాగంగా తీసుకొని అందులో ఎంతవరకు నిజం ఉంది అనేది మనం విచారిస్తాం. దాన్ని లీడ్స్ ఆర్ టిప్స్ అంటారు, రెచ్చగొట్టడం అనరు. న్యాయం మాట్లాడడం రెచ్చగొట్టడం ఎట్లయితుంది? ఆ వక్రీకరించవద్దు దయచేసి ప్లీజ్. సో రెచ్చగొట్టట్లేదు మీరు? నో దయచేసి ఎవరన్నా అట్లా అర్థం వినండి. టీవీ వాళ్ళు ఎవరైనా వక్రీకరించినా మేము అందరం కలిసిమెలిసి ఉండాలి. ఎవరైతే ప్రవీణ్ హత్య చేసిరో వాళ్ళు రెచ్చగొడుతున్నారు, మేము శాంతియుతంగా న్యాయం చేయమని కోరుతున్నాం. సో మరి ఇన్వెస్టిగేషన్ చేసి ఇన్ని సీసీ ఫుటేజ్ ఇన్ని రోజులు ఇంత సైంటిఫిక్ గా ఇంత విచారణ జరిగిన తర్వాత కూడా మీరు ఏ ఆధారాలతో ఇది ఇంకా హత్య అని అంటున్నారు? ఎట్లా అంటే ఆయన మీద వచ్చి బండి వాడుకుంటది, మాకు తెలియదు కదా అట్లా వాడుకుంటది అని. అర్థమైందా? ఆయనకు ఆ యొక్క ఫిట్టుకున్న మనిషికి బొర్ర సడన్ గా వస్తుందని మాకు తెలియదు కదా. హెల్మెట్ ఉండగా లోపల గాయమవుతుంది మాకు తెలియదు కదా. యాక్సిడెంట్ అయ్యి ఇట్లా పలిగిపోతుందని మాకు తెలియదు కదా. ఒక ప్రమాదం తాలూకు ఎఫెక్ట్ ఎలాగ ఉండొచ్చు అని చెప్పగలుగుతాం తప్ప ఒక ప్రమాదం తాలూకు చిత్రం ఎలాగే ఉంటుంది అని మనం చెప్పలేం కదా. కాదు నవీన్ బ్రదర్, మీరు ఏడుస్తున్నారంటే ఎవరైనా నమ్ముతారా? ఇప్పుడు ఎవరిని ముఖం కనిపిస్తుంది కదా, మీ ఎమోషన్స్ మాకు తెలుస్తున్నాయి కదా. అవును, అట్లనే అక్కడ సీన్ ఏమైంది అనేది మాకు అర్థం చేసుకునే స్థాయిలో అంత దుస్థితిలో ఉన్నామా? అంటే పోలీసులు ఆర్ అండర్ ఇన్ఫ్లుయెన్స్. వాళ్ళ నిమిత్త మాత్రులు, వాళ్ళ అచేతన అవస్థలో ఉన్నారు. పైన ఉన్న వాళ్ళ యొక్క ఆర్డర్స్ ని వాళ్ళు ఫాలో కావాల్సి వస్తుంది. ఇది వెరీ అన్ఫార్చునేట్. ఓకే, ఎవరు ఆన్సర్ చేస్తారా? సునీల్? నేను చెప్తాను. సారీ అనిల్ గారు. ఇప్పుడు అభినయ్ గారు మాట్లాడిన ఒక పాయింట్ కూడా మాట్లాడదాం. ఆయన గన్న పెట్టి ఇంట్లో వాళ్ళ మీద ఏదో బెదిరించి కంట్రోల్లోకి తీసుకున్నారు అంటున్నారు కదా. కంట్రోల్లోకి తీసుకున్నప్పుడు వైన్ షాప్లోకి పంపించారంటున్నారు కదా. ఆ తాగేది కూడా కన్జ్యూమ్ చేసేది కూడా సీసీ కెమెరాల ముందుకు వచ్చే తాగమని చెప్తారు కదా బెదిరిస్తే క్లియర్గా. ఒకవేళ వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటే ఆ ఫుటేజ్ దొరికేలాగా చూసుకుంటారు కదా. అది ఎందుకు చేయలేదు అంత చేసిన వాళ్ళు? దానికి ఆన్సర్ లేదు. రెండోది, లోపలికి బార్ షాపులకి వెళ్ళినప్పుడు బయట నుంచి ఒక ఫోటో తీశారు, అది ఎవరు తీసుంటారు, ఎందుకు తీసుంటారు? అమ్మా, ఇక్కడ సవేరా వైన్స్ హైదరాబాద్లో ఉంది, ఎల్బీ నగర్లో ఉంది. ఆ రోజు అక్కడ ఇద్దరు కూర్చున్నారు, అందులో నేను ఉన్నానని చెప్పి నా వీడియో కూడా సర్క్యులేట్ చేశారు. అంటే నేనే అని చెప్పి మార్క్ చేసి నా పేరు సర్క్యులేట్ చేశారు. ఇప్పుడు ఎల్బీ నగర్ సవేరా వైన్స్కి వెళ్దాం, ఆ రోజు ఫుటేజ్ తీద్దాం, ఎవరు బయటికి వెళ్ళి ఆ రోజు ఫోటో తీసారా, అక్కడ ఏం జరిగింది, అసలు ఫోన్ ఎందుకు పట్టుకుని అడిగితే చెప్పేస్తారు. అదేం పెద్ద రహస్యం కాదు. ఓకే, ఆ లోపలికి వచ్చారు ఎవరో వచ్చింది, ఇప్పుడు వచ్చిన వ్యక్తిని ఫోటో తీశారు. ఎందుకు తీశారని అనుకుంటున్నారు? ఆయన ఆల్రెడీ ట్రాప్ చేశారో లేదంటే ఇక్కడికి వచ్చాడు అని తెలియడానికి సిగ్నల్ ఇవ్వడానికి ఫోటో తీశారు. వచ్చాడు ప్రవీణ్ అని అనుకోవచ్చు.
ఒకవేళ ట్రాప్లోకి తీసుకొని ఉంటే ప్రవీణ్ బ్లేమ్ చేసి ఉంటే వెళ్ళాలి అని చెప్పి ఫోటో తీసుండొచ్చు, లేదు ఆయన వచ్చినట్టు ఇక్కడికి వస్తారని చెప్పి ఫోటో తీసుండొచ్చు, దేనికైనా ఫోటో తీసుండొచ్చు. ఆయన ప్రవీణ్ బ్రదరే కాదు మేడం, అందుకే ఇక్కడికి వచ్చాడు, మేము చెప్పినట్టు విన్నాడు, ఇక్కడికి వచ్చాడు అని చెప్పడానికి తీసుండొచ్చు కదా. ఆ ఫోటో వల్ల ఏంటి ఉపయోగం? ఎందుకంటే దానికి ముందు ఫుటేజ్లో ఏముందంటే ఆ కౌంటర్ దగ్గర ఇద్దరు కూర్చుంటే ఆయన వచ్చే ముందు ఈయన బయటికి వెళ్ళి డోర్ తీసి రావడం, ఆయన బయటకు రాగానే ఈయన వచ్చి బ్యాక్ సైడ్ నుంచి ఫోటో తీశాడు, ఫోటో తీసి ఆయన మట్టుకాని వెళ్ళిపోయి మళ్ళీ బైక్ దగ్గర కూర్చొని ఉన్నాడు. దానికి అర్థం ఏంటి? వన్ పాయింట్ ఓకే. ఇప్పుడు ఆయన్ని ఎక్కడెక్కడ ఏమేం చెయ్యాలి అనేది ఫోన్ ద్వారా సూచనలు ఇస్తున్నారా, ముందే ఇచ్చేస్తుంటారు? ఒకవేళ ఫోన్ ద్వారా ఇచ్చి ఉంటే కంటిన్యూస్గా ఆయన ఫోన్ ఆన్లో ఉండాలి, లేదంటే అన్ని కాల్స్ ఆయనకు వచ్చి ఉండాలి. సో మరి అలా జరగలేదు, ఆయన ఫోన్ డేటా తీసుకున్నా ఆయన ఫోన్ కింద చేస్తారు సార్, కొత్త సిమ్ వేసి కొత్త ఫోన్ ఇచ్చి ఉంటారు కదా. అలా చేయాలనుకుంటే కొత్త ఫోన్ కొత్త సిమ్ ఇచ్చేసి బ్లూటూత్ పెట్టి కౌంటర్ దగ్గర కూడా 2 ఫోన్లు ఉన్నాయి, ఆయన చనిపోయిన స్పాట్ లో ఒక ఫోనే ఉంది, మరి ఇంకో ఫోన్ ఏమై ఉంటది? ఎవరైనా తీసుకెళ్ళిపోయారా? చనిపోయిన తర్వాత ఇమీడియట్ గా బ్లడ్ సర్క్యులేషన్ అయిపోద్ది. ఐఫోన్ తమతో ఓపెన్ అవ్వదు, ఫింగర్ ప్రింట్ పనిచేయదు. ఎలా ఓపెన్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు? బాడీ ఆన్ లో ఉంటేనే మనకి ఐఫోన్ ఆన్